మీరు ఒక దళిత బహుజన మేధావి. ఎన్నో ప్రజాస్వామిక ఉద్యమాలు కానివ్వండి, విధానాలు కానివ్వండి, విధానాలు అప్రజాస్వామికం అవుతున్నప్పుడు మీరు కొట్లాడిన తీరు కానివ్వండి, ఇంత ప్రయాణం జరుగుతున్నప్పుడు ఇంత అవగాహన మీకు వచ్చిన తర్వాత వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముఖ్యంగా డబ్బులు లేకుండా, ఇవాళ దేశమంతా పైసలతోటి నడుస్తుంది రాజకీయం. మన తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, దక్షిణాదిన కానివ్వండి, ఉత్తరాదిన కానివ్వండి, ఏదైనా ఎట్లా చదువుకున్న యూత్ పిల్లల్ని అసలే డబ్బులు లేని సామాన్యులు నిలబెట్టి ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారు? అంటే ఎన్నికల్లో డబ్బే ప్రధానం అని అనుకోవడం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసే వాళ్ళ ఒపీనియన్. డబ్బే ప్రధానం అయితే బీజేపీ దేశమంతా గెలవాలి, దక్షిణాదిలో గెలవలేకపోయింది. ఒక కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవలేకపోయింది. తెలంగాణలో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు గెలవలేదు. అందుకని ప్రజలు డబ్బు ఒక్కదాన్నే చూడరు. ఆ మాటకొస్తే కేసీఆర్ గారు లక్షల కోట్లు సంపాదించారు, మూడోసారి కూడా ఆయనే అధికారంలోకి వస్తారు అని అనుకున్నారు. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా తిరస్కరించారు. కళ్ళ ముందు తీర్పు. అంతకుముందు హుజరాబాద్ ఎలక్షన్స్లో 6,000కి ఒక ఓటు చొప్పున కొనాలని ప్రయత్నం చేశారు, కానీ ఈటల రాజేందర్ గారు గెలిచారు. అవును. అందుకని ఓట్లకు ఎన్నికల రాజకీయాల్లో డబ్బే ప్రధానం కాదు, ఆలోచన ఇంపార్టెంట్. ఈ సమాజం కోసం ఏం చేస్తాం అని మనం చెప్పటం ఇంపార్టెంట్. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా మనల్ని గెలిపిస్తారు. ఒకటి. రెండోది, మీరు ఇంకొక మాట అన్నారు, యువకుల్ని ఎక్కువగా మీరు మీ పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నారని. ఎస్, వీసీకే పార్టీ తరఫున మేము 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం. వాళ్ళందరూ యువకులు, అందరూ 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు. అలా ఎంపిక చేయటంలో మా ఉద్దేశం ఏంటంటే, రేపు భవిష్యత్తు తరాలకి నాయకుల్ని తయారు చేయటం, ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేయటం. నిర్మాణ ప్రక్రియ. సమాజానికి కొత్త తరాన్ని అందజేయాలి మనం. ఇప్పుడు మేము ఈ 30 ఏళ్ల నుండి 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని పోటీలో పెట్టాము అంటే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ల పాటు ఈ సమాజం కోసం పనిచేస్తారు. కరెక్టే, కానీ చిన్న లేత పార్టీ అని చెప్పొచ్చు మీది. ఈ మధ్య మన రాష్ట్రంలో వచ్చి తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రధానంగా మీరే మొదటిలకి లేతయి ముదురులై ఉండయి పార్టీలు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మీరే మొదటి అధ్యక్షుడు. మా పార్టీ 40 ఏళ్ళుగా పనిచేస్తుంది తమిళనాడు కేంద్రంగా. ఓకే. 1995లో మా పార్టీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి మా పార్టీ పనిచేస్తుంది. 2 సార్లు మా నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమావలోన్ గారు ఎంపీ, మాకు 2 ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 30 ఏళ్ళుగా ఎన్నికల రాజకీయాల్లో ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ఈ పార్టీ స్టార్ట్ అయ్యింది ఒక 1 ఇయర్ అయింది, కానీ అంతకన్నా ముందు నుండి మేము మా పార్టీ వీసీకే పార్టీతో కలిసి ద్రవిడ బహుజన సమితి పనిచేస్తూ వచ్చింది. అవును. సో జిలకర శ్రీనివాసు, ఇంకా మత్స దేవేందరు, చెరిపెల్లి ఆనందు, తెలంగాణ శ్యాము, ఇంకా వెంకటేష్ యాదవ్, ఇలాంటి చాలామంది నాయకులు తెలంగాణ సమాజానికి బాగా సుపరిచితులు. కాబట్టి మా పార్టీ మరీ అంత చెప్పినట్టుగా అంత చిన్నది ఏం కాదు. చిన్నదైనా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లాస్ట్ టైం పోయిన ఎలక్షన్స్లో ఆయన స్టార్ట్ అయ్యాడు. ఆయన వయసు మా వయసు సేమ్ అనుకోవచ్చుగా. అంటే ఎవడు కొట్టిండని కాదు, బుల్లెట్ దిగి ఇప్పుడు దిగింది బుల్లెట్ అనేది ఎట్లా దిగింది పడేటరా అంతే. ఎస్ అన్న, అంటే ప్రధానంగా అంటే దేశవ్యాప్త కూటమిలో మీ పార్టీ ఉందా? అందులో భాగంగా ఇప్పుడు ఇండియా కూటమి ఏర్పడాలని కోరుకున్న పార్టీ మాది. ఓకే. తిరుచిలో 2018లో అతిపెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి, అంటే సుమారు ఒక 6-7 లక్షల మందితోటి సభ ఏర్పాటు చేసి, ఆ సభల్లో ఇండియా కూటమి లాంటి ఒక కూటమి ఏర్పడాలని ప్రతిపాదించాడు మా లీడర్. అందులో భాగంగానే ఆనాడు చాలా పార్టీల నాయకుల్ని, ఎక్సెప్ట్ బీజేపీ, ఏఐడిఎంకే, మిగతా అన్ని పార్టీల నాయకుల్ని పిలిచి సనాతన ఫాసిజానికి వ్యతిరేకంగా అతిపెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. నేను కూడా వెళ్ళాను ఆ సభకి. ఓకే. సో ఆ తర్వాత ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఇండియా కూటమి. సో ఇండియా కూటమిలో మేము కూడా ఒక కీలకమైన భాగస్వామి. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు ఏ ప్రధానమంత్రి, ఏ కేంద్ర నాయకులు రానంతగా తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ బీజేపీ నాయకత్వం వస్తున్న పరిస్థితి. అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్లయినా పాగా వేయాలనే గట్టి నిర్ణయం అయితే కనపడుతుంది. ఇప్పుడు తమిళనాడు చూసుకున్నప్పుడు అవకాశం ఉండదని అనుకుంటున్నా. ఈ తెలంగాణ, ఆంధ్రాలో బీజేపీ బలపడే అవకాశాలు మీకు కనబడుతున్నాయా? ఇప్పుడు బీజేపీకి ఓట్లు తక్కువ ఉండొచ్చు, సీట్లు తక్కువ ఉండొచ్చు,
కానీ బీజేపీ చెప్పే ఐడియాలజీని యాక్సెప్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, పెరుగుతుంది అది. ఓకే. అందువల్ల మనము దాన్ని ఎదుర్కోవాలి. గతంలో బీజేపీకి 7% ఓట్లు వచ్చాయి. ఈసారి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 25-27% ఓట్లు వచ్చాయి. అంటే ఒక 20% ఓట్లు పెరిగాయి, 20% ఓటింగ్ పెరిగింది. దానికి కారణము కేసీఆర్ మీద వ్యతిరేకత కావచ్చు, లేదంటే బలమైన ప్రతిపక్షం తయారు కాలేదు, అందుకని కేసీఆర్ని ఎదుర్కోవాలంటే బీజేపీ సరి అయినది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. దానికన్నా ముఖ్యంగా హిందుత్వ ఐడియాలజీని యాక్సెప్ట్ చేసే కొత్త తరం అనేది ఒకటి తయారవుతుంది. అట్లాగే హిందుత్వ భావజాలాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళి దాన్ని పొలిటిసైజ్ చేసే ఒక కార్యక్రమం చాలా తీవ్రంగా జరుగుతుంది. వాళ్ళు నాన్ పొలిటికల్ మూవ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు బీజేపీ. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఏబీవీపీ, ఇంకా చాలా వందల వేల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవి బయటికి కనిపించేటివి, బయటికి కనబడని రిటైర్డు పెన్షనర్ల సంఘాలు ఉన్నాయి, రిటైర్డ్ టీచర్ల సంఘాలు ఉన్నాయి, ఇంకా చాలా రూపాల్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అనఫిషియల్. అట్లాగే బాబాలు, స్వామీజీలు, ప్రవచనకారులు వీళ్ళందరి చేత ఆర్గనైజ్ చేపిస్తున్నారు. లక్ష దీపార్చన, కోటి దీపార్చన, ఇలాంటి అన్నిటి ద్వారా బీజేపీ చెప్పే ఐడియాలజీని వాళ్ళు బలంగా ముందుకు తీసుకుపోతారు. నాన్ పొలిటికల్గా పొలిటికల్ ఐడియాలజీ ఇది. ఎస్, వాళ్ళు బేసిక్గా మాది సాంస్కృతిక ఉద్యమం అని చెప్తారు, కానీ అది సాంస్కృతిక ఉద్యమం కాదు, అది రాజకీయ ఉద్యమం. రాజకీయ లక్ష్యాల కోసం పనిచేసే సాంస్కృతిక ఉద్యమం వాళ్ళది. సో దాన్ని ఎదుర్కోకుండా ఈ దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం ఆపలేం. అందుకని వీసీకే, విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీని కేవలం రాజకీయ పద్ధతుల్లోనే మనం ఓడించలేము, దాన్ని సైద్ధాంతిక పద్ధతుల్లో ఓడించాలని మా తిరుమావలోన్ గారు చెప్పారు. ఇదే విషయాన్ని మేము చాలా కాలంగా ప్రచారం చేస్తాం. మీరు అంటారు బీజేపీ వల్ల దేశానికి వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు అంతకు ముందున్న ప్రభుత్వాల కంటే బీజేపీ ప్రభుత్వం మెరుగ్గా ఉంది, డిజిటల్ అట్లా కాదు. ఇప్పుడు దేశానికి వచ్చే ప్రమాదం ఏముందంటే దేశ సంపదనంతా ఆదాని అంబానీలకి కట్టబెట్టాడు, అది ప్రమాదమా కాదా? ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాన్ని హిందూ మహాసముద్ర తీర ప్రాంతాన్ని, హిందూ అంటే ఇండస్ ఓషన్, ఇండియన్ ఓషియన్ ప్రాంతాన్ని, అట్లాగే అరేబియన్ సీని, ఆ సముద్ర తీర ప్రాంతాన్ని అంతా ఆదానికి అప్పగించాడు. అది దేశ భద్రతకి ప్రమాదం. ఇప్పుడు ఏమైంది, కొన్ని వేల కిలోల టన్నుల హెరాయిన్, కొకెయిన్ విదేశాల నుంచి ఇండియాలోకి వస్తున్నది. అది ఎక్కడికి వెళ్తున్నది? యువతరానికి చేరుతున్నది. హైదరాబాద్లో గంజాయి తాగే వాళ్ళ పరిస్థితి విపరీతంగా పెరిగిపోయింది. ఆ గంజాయి మత్తులో ఎవరు చంపుతున్నాడో తెలియకుండా దారుణమైన రోడ్డు మీదనే చంపుకుంటున్నారు. ఈ కల్చర్ పెరగడానికి ఆ సముద్ర తీర ప్రాంతాన్ని ఆదానికి అప్పగించడమే కారణం. ఓకే, ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున హెరాయిన్, కొకాయిన్ పట్టుబడలేదు కదా, ఆదానికి అప్పగించగానే ఎందుకు పెరిగింది అంటే ఈ సముద్ర తీర ప్రాంతాన్ని ప్రైవేటైజ్ చేయడం మూలంగా తన లాభాల కోసం ఆదాని ఈ దేశంలోకి మాదక ద్రవ్యాలని స్వేచ్ఛగా పంపిస్తున్నాడు. అది బీజేపీ తీసుకున్న నిర్ణయమేగా, అది ప్రమాదమే కదా. రైల్వేలని ప్రైవేటీకరిస్తున్నాడు, ఎయిర్పోర్టులను మొత్తం ప్రైవేటీకరించాడు, బ్యాంకు రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించాడు. ఏది అసలు ఈ దేశ ప్రజలు 50 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కొద్ది మందికి అప్పజెప్పాడు, అది దేశానికి నష్టమే కదా.